వైరస్ పుట్టుకొచ్చి 5 ఏళ్లు కావస్తున్న మహమ్మారి ముప్పు మాత్రం ఇంకా పూర్తిగా తొలగిపోలేదు. రూపాలు మార్చుకొని దాడి చేస్తూనే ఉంది. తాజాగా మరోసారి ఎంట్రీ ఇచ్చింది మహమ్మారి. ఈ ఏడాది దేశవ్యాప్తంగా పెద్ద సంఖ్యలో డెంగ్యూ కేసులు వెలుగు చూశాయి. దీంతో కరోనా వైరస్ గురించి పట్టించుకోవడం మానేశారు. కానీ మహమ్మారి ముప్పు ఇంకా వదలట్లేదని, పోలేదని తాజా డేటా హెచ్చరిస్తోంది. కర్ణాటకలో ఈ ఏడాది ఇప్పటి వరకు కరోనాతో బెంగళూరులో 4 సహా 39 మంది చనిపోయినట్లు అధికారిక గణాంకాలు వెల్లడిస్తున్నాయి. ఈ నేపథ్యంలో వైద్య నిపుణులు మరోసారి ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కరోనా కేసులు తగ్గడంతో ఇక దాని ముప్పు తప్పిందనుకొని ఊపిరి పీల్చుకుంటున్నారు. అలా రోజులు గడుస్తున్న కొద్దీ కరోనా వ్యాప్తి కూడా తగ్గి సాధారణ స్థితి నెలకొనడం, ఇతర సమస్యలతో ప్రపంచం దాని గురించి పట్టించుకోలేదు. అయినప్పటికీ వైరస్ నిశ్శబ్దంగా కొనసాగుతుంది. బెంగళూరులో 4 సహా కర్ణాటకలో ఈ ఏడాది 39 మంది ప్రాణాలు కోల్పోయారు. ఈ సంఖ్య మునుపటితో పోలిస్తే చిన్నదే అయినప్పటికీ కోవిడ్-19 ముప్పు పోయిందని ప్రపంచం అనుకుంటున్న తరుణంలో ఉనికిని గుర్తు చేస్తుందని నిపుణులు అన్నారు. బెంగళూరు సహా కర్ణాటకలో కరోనా వైరస్ ప్రభావంపై ఆ రాష్ట్ర ఎంపీలు లోక్సభలో అడిగిన ప్రశ్నకు కేంద్ర ఆరోగ్య శాఖ సమాధానమిస్తూ ఈ వివరాలను వెల్లడించింది. కోవిడ్-19 వ్యాప్తి మొదలైన తర్వాత 2020లో కర్ణాటక వ్యాప్తంగా మొత్తం 12,143 మరణాలు నమోదయ్యాయని, ఒక్క బెంగళూరులోనే 4,344 మంది మృతి చెందారని తెలిపింది. ముఖ్యంగా 2021 నాటి సెకండ్ వేవ్ తో కర్ణాటకలో ఏకంగా 26,240 మంది ప్రాణాలు కోల్పోగా, బెంగళూరులో అత్యధికంగా 12,074 మరణాలు నమోదయ్యాయి. ఇక టీకాలు, మెరుగైన వైద్య సౌకర్యాలతో 2022 నుంచి క్రమంగా కోవిడ్ కేసులు, మరణాలు తగ్గుముఖం పట్టాయి. ఈ ఏడాది బెంగళూరులో 575 సహా కర్ణాటకలో 1920 కరోనా మరణాలు చోటు చేసుకున్నాయి. గతేడాది బెంగళూరులో 17 సహా 64 మంది కోవిడ్-19 తో చనిపోయినట్లు కేంద్ర ఆరోగ్య శాఖ తెలిపింది. 2020 నుంచి 2024 మధ్య కర్ణాటక వ్యాప్తంగా 40,411 కరోనా మరణాలు నమోదైతే బెంగళూరులోనే 17,014 కేసులు ఉన్నాయి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి. Please download Hit TV app. హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి.